ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. యాస్ట్రోజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ రోజు నేను తెలియచేయాలనుకున్న అంశము మాస ఫలితాలు. అయితే నవంబర్ 17వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ప్రధానంగా సూర్యగ్రహాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. సూర్యగ్రహాన్ని మాత్రమే, అంతేకాకుండా మాస ఫలితాలు అన్నట్లయితే నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు, లేదంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు, ఇలా కాకుండా ఇలా నవంబర్ 17 నుంచి డిసెంబర్ 15 వరకు చెప్పడానికి ప్రధాన కారణము సూర్యగ్రహ సంచారాన్ని బట్టి మాస ఫలితాలను మేము తెలియచేయటం. అయితే మనం మాట్లాడుకుంటున్న ఈ సమయంలో సూర్యగ్రహము వృశ్చికంలో తన సంచారం జరుగుతూ ఉన్నది. సూర్యగ్రహాన్ని ప్రధానంగా చేసుకుని ఈ మాస ఫలితాలు చెప్పడానికి ప్రధాన కారణము సూర్యగ్రహము ఒక నెల రోజుల పాటు ఒక రాశిలో సంచరించేటువంటి వైనము. అందువలన ఈ మాస ఫలితాలను సూర్యగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా మన సనాతన ధర్మంలో సూర్యగ్రహ ఆరాధనకు చాలా పెద్ద గొప్ప స్థానం కల్పించడం జరిగింది. ప్రతి మానవుడు కూడా నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటిగా నమస్కరించాల్సినటువంటి దైవము సూర్యగ్రహం, ప్రత్యక్ష దైవము. అంతేకాకుండా యోగాలో సైతం సూర్య నమస్కారాలు ఉండటము, మానవులే కాకుండా పశుపక్షాదులు సైతం, సర్పాలు సైతం సూర్య భగవానుడికి ఉదయాన్నే నమస్కరించి వాటి పనులు జరుగుతాయి అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి సూర్యగ్రహ ఆరాధన చేయటానికి, సూర్యగ్రహానికి అర్ఘ్యం ఇవ్వకుండా ఆ రోజును ప్రారంభించకూడదు అని కూడా శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇంత గొప్పగా చెప్పడానికి కారణం గనక మనం వెతికి చూసినట్లయితే గోచారంలో కానివ్వండి, లేదంటే గ్రహచారంలో, జన్మ జాతక చక్రంలో కానివ్వండి, లేదంటే గోచార ఫలితాల్లో ఇతర గ్రహాల యొక్క స్థితిని, వారి యొక్క గతిని, వారి యొక్క అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు విశ్లేషణ చేసేటువంటి సందర్భంలో ఒక విధి విధానాన్ని మనకు తెలియచేసి ఉన్నారు. జన్మ జాతక చక్రంలో గనక రాహుగ్రహం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే, ఆ సందర్భంలో బుధగ్రహం బలంగా ఉన్నట్లయితే రాహుగ్రహం నుండి వచ్చేటువంటి సమస్యలు ఏవి కూడా ఈ జాతకానికి రావు అని చెప్పేసి శాస్త్రవచనము. బుధుడు బలంగా ఉండటం వలన రాహుగ్రహ ఇబ్బందికర ఫలితాలు కూడా రాకుండా ఉంటాయి. మరొక విషయం, బుధగ్రహము, రాహుగ్రహము ఈ రెండు గ్రహాలు ఇబ్బందికరంగా ఉంటే, శని భగవానుడు కనుక బలంగా ఉన్నట్లయితే బుధగ్రహము, రాహుగ్రహము ఈ రెండు గ్రహాలు బాగలేకపోయినా శనైశ్చర అనుగ్రహంతో బాగుంటుంది. ఇక రాహుగ్రహము, బుధగ్రహము, శని భగవానుడు ముగ్గురు ఇబ్బందికరంగా ఉంటే అంగారక గ్రహ అనుగ్రహం, అంగారక గ్రహం కనుక బలంగా ఉన్నట్లయితే ఈ మూడు గ్రహాల నుంచి వచ్చేటువంటి ప్రతికూల అంటే ఇబ్బందికర ఫలితాలు ఆ జాతకునికి, జాతకురాలికి, ఆ వ్యక్తికి రాకుండా ఉంటాయి అని కూడా శాస్త్రం చెప్పింది. ఇక చాలా విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. మిత్రశత్రుత్వాలు, గతి, యుతి, స్థితి, అష్టక వర్గలో బలాబలాలను పరిశీలించటము, ఇవన్నీ కూడా చూడాలి. కానీ ఇలా కూడా తెలియచేయవచ్చు. ఇక బుధగ్రహము, రాహుగ్రహము, శని భగవానుడు, కుజుడు కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే శుక్రగ్రహ అనుగ్రహంతో వీళ్ళ నుండి వచ్చేటువంటి ఇబ్బందికర ఫలితాలు రాకుండా ఉంటాయి, శుక్రుడు బలంగా ఉన్నట్లయితే. ఇక బుధగ్రహము, రాహుగ్రహము, శని భగవానుడు, కుజుడు, శుక్రుడు కూడా ఇబ్బందికరంగా ఉంటే బృహస్పతి దైవ గురువు వల్ల వీళ్ళందరి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక బుధగ్రహము, రాహుగ్రహము, శని భగవానుడు, కుజుడు, శుక్రుడు, గురుగ్రహం కూడా ఇబ్బందికరంగా ఉంటే చంద్రగ్రహ అనుగ్రహంతో ఈ పై సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక చివరగా సూర్య భగవానుడు, బుధగ్రహము, రాహుగ్రహము, శని భగవానుడు, కుజుడు, శుక్రుడు, గురువు, చంద్రుడు సైతం ఇబ్బందికరంగా ఉంటే సూర్యగ్రహ అనుగ్రహంతో, సూర్యగ్రహ ఆరాధనతో, ఆయన గ్రహరాజు కాబట్టి అన్ని గ్రహాల నుండి వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలన్నింటినీ చాలా వరకు తగ్గించేటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు గమనించినట్లయితే చివరిలో ఈ రెండు బింబ గ్రహాలు ఉంటూ ఉన్నాయి. సూర్యగ్రహానికి ముందుగా చంద్రగ్రహం ఉన్నది. చంద్రగ్రహ ఫలితాలు, ఇబ్బందికర ఫలితాలు కూడా సూర్యగ్రహం రూపమవుతూ ఉన్నది. ఈ విధంగా జ్యోతిష శాస్త్రం మనకు తెలియచేస్తూ ఉన్నది. అందువల్లనే సూర్య గమనాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం. ఇబ్బందికరంగా ఉన్నటువంటి రాసులందరికీ కూడా వీడియో చివరిలో పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాము. దాంతో పాటుగా సూర్యగ్రహ మంత్రంతో పాటుగా మరికొన్ని రాసుల వారికి మిగతా గ్రహాల స్థితి కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సూర్యగ్రహ మంత్రము, ఇంకేదైనా అవసరమయ్యేటువంటి ఇతర దేవత, దేవి మంత్రాలను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఏ రాశికి ఏ మంత్రం ఈ నెల రోజుల పాటు చదువుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాం. కాబట్టి వీడియో చివరిలో తెలియజేసినటువంటి పరిష్కార మార్గాన్ని, డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి పరిహార ప్రక్రియను ఆచరించండి, శుభం చేకూరుతుంది. ఇక మనం ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఫలితాలు మొదలుపెట్టేటువంటి సందర్భంలో
ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే, మేషంలో రాహుగ్రహము నవంబర్ 26 వరకు మేషంలో అంగారగ్రహము, అక్కడి నుంచి వృషభంలోకి అంగారగ్రహం మారుతూ ఉన్నది. ఇక తులారాశిలో కేతుగ్రహము, వృశ్చిక రాశిలో సూర్యభగవానుడు, శుక్రగ్రహము, బుధగ్రహము ఉంటూ ఉన్నాయి. డిసెంబర్ 5వ తారీఖున శుక్రగ్రహము వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇక మకరంలో శని భగవానుడు, మీనంలో వక్ర బృహస్పతి గ్రహం. గ్రహస్థితి ఇలా ఉండగా మేషరాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే, మేషరాశి వారికి మీ రాశిలో రాహుగ్రహము, మీ అష్టమంలో శుక్ర బుధ సూర్యగ్రహ, సప్తమంలో కేతుగ్రహ, దశమంలో శని భగవానుడు, వ్యయంలో బృహస్పతి గ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వారి ఫలితాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఈ యొక్క సూర్యగ్రహ మార్పు మేషరాశి వారికి కొంత ఇబ్బందికర పరిణామాలనే కలుగజేస్తుంది. అష్టమంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు ప్రధానంగా మానసిక అశాంతతను ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. నిర్ణయం తీసుకోలేని సందర్భాలు ఉంటాయి. ఉద్యోగస్తుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు, ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి అలానే ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయి. పై అధికారుల నుండి ఏదో రకంగా కొంత మాట పట్టింపులు వచ్చేటువంటి మాటలు పడాల్సిన సందర్భాలు ఉంటాయి అని చెప్పవచ్చు. అనారోగ్య స్థితి ఇబ్బంది పెడుతుంది. మనశ్చాంచల్యం అధికమవుతుంది. సహనం కోల్పోయేటువంటి సందర్భాలు ఎదురవుతాయి. ఏదో ఒక విధంగా ఉద్రేక పూరిత ఆలోచనలు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. నిర్ణయం తీసుకోలేని సందర్భాలు అధికమవుతాయి. సంతాన మూలక సమస్యలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీ సంతానం మీ మాట వినని సందర్భం అనుకోవచ్చు, లేదంటే వారి బాగోగులకై మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు అధికంగా అనుకోవచ్చు. వైద్యుని సలహా ఔషధ సేవనం ఈ సందర్భంలో మీకు అవసరమయ్యేటువంటి ఆస్కారం అధికంగా సూచిస్తూ ఉన్నది. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. వ్యాపారాలు ఏవి సజావుగా సాగేటువంటి ఆస్కారం లేదు. బుధగ్రహ సంచారం అష్టమంలో నవమంలో ఉండటము కొంత ఇబ్బందికరంగానే తెలియచేయవచ్చు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే కొంత నవంబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు. నవంబర్లో మాత్రం ఈ కళారంగాల వారికి శుభ పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ రంగాలు, భూ వ్యాపారస్తులకు మాత్రం సమయం ఇబ్బందికరంగానే గోచరిస్తున్నది. మీ ప్రయత్నం ఏమీ కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కడ గోచరించడం లేదు అని తెలియజేయవచ్చు. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు కలిసి రావని చెప్పవచ్చు. వివాహితుల మధ్య కూడా కొంత మాట పట్టింపులకు ఆస్కారం ఉంటుంది. పెండ్లి అయిన వారి మధ్య కూడా కొంత మాట పట్టింపులు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. ఇక ప్రేమికుల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ కోల్పోయేటువంటి సందర్భము, ప్రేమలు విఫలమయ్యేటువంటి సందర్భమే ఈ మేషరాశి వారికి సూచిస్తూ ఉన్నది. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. మీ ప్రయత్నం కలిసి రాని స్థితే గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థుల విషయాలు అనుకూలంగా లేవు. వ్యాపారస్తులకు కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. మొత్తం మీద కొంత మేషరాశి వారికి ఇబ్బందికర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీడియో చివరిలో తెలియజేసినటువంటి పరిష్కార మంత్రాన్ని, పరిహార ప్రక్రియను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి పరిహార మంత్రాలను చదవండి. ఈ మంత్రాలు చదివిన తర్వాత మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మీ వ్యయంలో రాహుగ్రహము, అంగారగ్రహం వక్రించి కొన్ని రోజుల పాటు మీ వ్యయస్థానంలో, తర్వాత మీ రాశిలో, మీ యొక్క షష్ఠమంలో కేతుగ్రహము, సప్తమంలో సూర్యభగవానుడు, శుక్రుడు, బుధగ్రహము, మీ యొక్క భాగ్యస్థానంలో శని భగవానుడు, మీ యొక్క ఏకాదశ స్థానంలో వక్ర బృహస్పతి. ఈ గ్రహస్థితిని అనుసరించి వృషభ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు అధికంగా ఉంటాయి. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటువంటి సందర్భం అధికంగా గోచరిస్తున్నది. కళారంగాల వారికి అవకాశాలు కోల్పోయేటువంటి సందర్భము, అవకాశాలు చేజారిపోతాయని చెప్పవచ్చు. కళారంగాల వారి విషయాలు వస్తే టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారికి కూడా సమస్యలు తప్పవు, ఎదురవుతాయి. భూ వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చాలా నిదానంగా సాగుతుంది. ఏ వ్యాపారం కూడా సజావుగా సాగేటువంటి ఆస్కారం లేదు. అంతంత మాత్రంగా ఉంటాయి ప్రతి వ్యాపారం కూడా. వివాహితుల మధ్య కూడా మాట పట్టింపులకు ఆస్కారము, వివాహ కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. నిశ్చయం చేసుకున్నటువంటి వివాహాలు కూడా కొన్ని ఇబ్బంది జరిగేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా శ్రమ అధికమవుతుంది. సలహా ఇచ్చి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు కూడా వృషభ రాశి వారిలో ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజుల్లో జాగ్రత్త వహించాలి. కళారంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు కూడా అధికంగా కష్టపడాలి. ఏకాగ్రత లోపం అధికమవుతుంది. నవంబర్ నెలలో పర్వాలేదు, కానీ డిసెంబర్లో మరింత ఇబ్బంది కలిగేటువంటి సందర్భం విద్యార్థులకు. మొత్తం మీద వృషభ రాశి వారికి కూడా కొంత గ్రహస్థితి అనుకూలంగా గోచరించడం లేదు. కాబట్టి వీడియో చివరిలో ఉన్నటువంటి పరిష్కార మార్గాన్ని, డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి పరిహార మంత్రాలను ఒక 15 నిమిషాల పాటు కేటాయించి రోజులో చదివి మీ కార్యకలాపాలు ప్రారంభించండి. మీ కష్టానికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందుతారు. తదుపరి మిథున రాశి.
ఈ మిథున రాశి వారికి మీ యొక్క షష్టమ స్థానంలో సూర్యగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, సప్తమంలో కొన్ని రోజుల పాటు శుక్రగ్రహ సంచారము, పంచమంలో కేతుగ్రహము, మీ యొక్క అష్టమంలో అంగారగ్రహము, మీ దశమ స్థానంలో బృహస్పతి వక్రించి, ఏకాదశంలో రాహుగ్రహ సంచారము. వక్రించినటువంటి ఆ యొక్క అంగారగ్రహం ఏకాదశంలో కొన్ని రోజుల పాటు, వ్యయంలో కొన్ని రోజుల పాటు ఉంటూ ఉన్నారు. అయితే ఈ సూర్యగ్రహ మార్పు మిథున రాశి వారికి శుభ పరిణామాలను ఇస్తుంది. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. మీకు ఏం వచ్చు, ఏం చేయగలరు, మీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, మీరు దేనిలో నిష్ణాతులు అనేటువంటి విషయాలపై శ్రద్ధ సాధిస్తారు. గతంలో ఎప్పుడో తెలుసుకున్న, నేర్చుకున్న, విన్న విషయాలను ఆచరణలో పెట్టి పెద్దలు, గురువులు, వెల్ విషర్స్ ఎవరైతే చెప్పి ఉంటారో ఆ విషయాలను మీరు పరిగణలోకి తీసుకొని వాటిని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారు. ఈ మిథున రాశి వారు లబ్ధి పొందుతారు. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ చాలా చక్కగా ఉన్నది మిథున రాశి వారికి. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషన్స్కు ఆస్కారం అధికంగా ఉంటుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు అందుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించేటువంటి సందర్భాలు, అవార్డ్స్ గెలుచుకున్నటువంటి సందర్భం కూడా గోచరిస్తున్నది మిథున రాశి వారికి. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా పర్వాలేదు, బాగుంది. నవంబర్లో చాలా గొప్పగా సాగుతుంది. డిసెంబర్లో కొంత వేగంలో మార్పులు, కొంచెం నిదానమయ్యేటువంటి సందర్భం ఉన్నప్పటికీ పర్వాలేదు. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా మిథున రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. కళారంగాల వారికి శుభ పరిణామాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడా, కళారంగాల్లో ఉన్నటువంటి అన్ని క్రాఫ్ట్ల వారికి కూడా శుభ పరిణామమే గోచరిస్తూ ఉన్నది మిథున రాశి వారికి. ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆనందాన్ని ఇస్తుంది. తెలియని ధైర్యం తెచ్చుకుంటారు. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. కొంత అహంభావం మాత్రం అడ్డొస్తుంది విద్యార్థులకు. మాకు అన్ని వచ్చు, మాకు అన్ని తెలుసు, మేము చేయగలము అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేటువంటి సందర్భం ఉంటుంది విద్యార్థులు. అది రాకుండా జాగ్రత్త పడాలి. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారికి కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే కొంత అవి అటు ఇటుగా జరుగుతాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గొప్పగా ఉండే ఆస్కారం లేకపోయినప్పటికీ పర్వాలేదు. నవంబర్ నెలలో అవి కూడా కొంత సుముఖంగా ఉన్నప్పటికీ డిసెంబర్లో కొంత ఇబ్బందికే గురి చేస్తాయి ఈ భూ వ్యాపారాలు మిథున రాశి వారికి. వివాహ సంబంధిత కార్యాచరణ పర్వాలేదని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. శుభకార్యాలకై ధనం ఖర్చు పెట్టేటువంటి సందర్భం కూడా ఉంటూ ఉన్నది. సంతాన మూలక సమస్యలు కొంత ఎదురవుతాయి. మీ సంతానం మీ మాట వినని సందర్భము, లేదంటే మీ సంతానం కోసమే మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు, లేదు సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత ఇబ్బందికర వార్తలే ఉంటూ ఉన్నాయి మిథున రాశి వారికి. మొత్తం మీద మిథున రాశి వారికి ఫలితాలు బాగున్నాయి. సూర్యగ్రహ మార్పు అనుకూలంగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి మరొక మంత్రాన్ని జపించండి, శుభం చేకూరుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మీ యొక్క చతుర్థంలో కేతుగ్రహము, పంచమంలో రవి, బుధగ్రహ, శుక్రగ్రహ సంచారము, సప్తమంలో శని భగవానుడు, భాగ్యంలో బృహస్పతి గ్రహం వక్రించి, దశమంలో రాహుగ్రహము, అక్కడే అంగారగ్రహం కొన్ని రోజుల పాటు, తర్వాత ఏకాదశంలో అంగారగ్రహ సంచారం ఉంటూ ఉన్నది. అయితే ఈ సూర్యగ్రహ మార్పు ఈ కర్కాటక రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి సందర్భము, ప్రధానంగా నిర్ణయం తీసుకోలేని సందర్భాలు, విచక్షణ జ్ఞానం కోల్పోయేటువంటి సందర్భాలు, అసహనం అధికమవుతుందని చెప్పవచ్చు. నిర్ణయం తీసుకోలేక నిర్ణయాల జాప్యం వల్ల కొంత వ్యాపారాల్లో కానీ మీ యొక్క జీవన విధానంలో కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి సందర్భము. దాంతోపాటుగా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా నిలకడగా లేని సందర్భాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ నెల రోజుల్లో గోచరిస్తూ ఉన్నాయి. ఉదర సంబంధిత అనారోగ్య బాధకు ఆస్కారం అధికంగా సూచిస్తూ ఉన్నది. డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. కొంత ఆహార నియమ, శుభ్రత, సమయ విషయాల్లో జాగ్రత్త వహించాలి. వేళ తప్పి భోజనం చేయటం, ఇటువంటి విషయాలన్నీ కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంది. సంతాన సంబంధిత ఇబ్బందులు కూడా ఉంటాయి కర్కాటక రాశి వారికి. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి రావనే చెప్పాలి. మీ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది మినహా ఈ సందర్భంలో మాత్రం మీరు ఉద్యోగం సాధించేటువంటి ఆస్కారాలు తక్కువగా ఉన్నాయి. తదుపరి నెలలో మీరు ఉద్యోగం సాధిస్తారు అని చెప్పవచ్చు కర్కాటక రాశి వారు. భవిష్యత్తు సమయం అనుకూలంగా ఉంది. వచ్చేటువంటి నెల అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఉద్యోగస్తులకు, ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ నెలలో మాత్రం మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. కొంత వేచి ఉండండి. అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉండండి. తదుపరి నెలలో మీరు ఉద్యోగం సాధించేటువంటి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. పూర్తి స్థాయిలో వ్యాపారాలు సజావుగా సాగేటువంటి ఆస్కారం లేదు. నవంబర్లో మరీ ఇబ్బందులున్నా డిసెంబర్లో పర్వాలేదు వ్యాపారాలు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం చక్కగా కలిసి వస్తుంది. మీరు గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేటువంటి ఆస్కారం ఉన్నది కర్కాటక రాశి కళారంగాల వారు. ఇక భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే మీ వ్యాపారాలు డిసెంబర్లో బాగుంటాయి. నవంబర్లో అంతంత మాత్రంగా సాగిన నవంబర్ నెలాఖరు నుంచి అనుకోవచ్చు. నవంబర్ నెలాఖరు నుంచి 26వ తారీఖు 27 తర్వాత 26వ తారీఖు 27 తర్వాత అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో ఈ 15వ తారీఖు వరకు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. భూ వ్యాపారస్తులకు ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారాలు ఉన్నాయి.
జాగ్రత్త వహించాలి కర్కాటక రాశి వారు. డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి పరిష్కార మంత్రాలను, వీడియో చివరిలో ఉన్నటువంటి చిన్న పరిహార ప్రక్రియను ఆచరించండి, శుభం చేకూరుతుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి మీ తృతీయంలో కేతుగ్రహము, చతుర్థంలో సూర్యభగవానుడు, శుక్రగ్రహము, బుధగ్రహము, మీ యొక్క షష్టమంలో శని భగవానుడు, మీ అష్టమంలో వక్ర బృహస్పతి గ్రహము, నవమంలో రాహుగ్రహము, దశమంలో అంగారగ్రహ సంచారము. కొన్ని రోజుల పాటు దశమంలో, కొన్ని రోజుల పాటు నవమంలో వక్ర అంగారగ్రహము. అయితే ఈ సూర్యగ్రహం మార్పు మాత్రం ఈ సింహరాశి వారిని ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. ప్రశాంతత కోల్పోయేటువంటి సందర్భం, అధికంగా ఆలోచించాల్సిన సందర్భం, ఇంటి నుంచి అనవసర దూర ప్రయాణాలు ఉంటాయి సింహరాశి వారికి. ఆ ప్రయాణాల వల్ల మీరేమీ లబ్ధి పొందేటువంటి ఆస్కారం లేదు. మానసిక అశాంతత కూడా అనుకోవచ్చు. వాహనములకు ఇబ్బందులకు కూడా ఆస్కారం ఉంటుంది సింహరాశి వారికి. మంగళవారాల్లో, శనివారాల్లో, ఆదివారం రోజుల్లో కొంత జాగ్రత్త వహించి ప్రయాణం చేయాలి. సౌత్ సైడ్, వెస్ట్ సైడ్ ప్రయాణం చేసేటప్పుడు మరింత జాగ్రత్త వహించి ప్రయాణం చేయడం ఈ సింహరాశి వారికి సర్వదా శ్రేయోదాయకం ఈ నెల రోజుల పాటు. వ్యాపార సంబంధిత కార్యాచరణ నవంబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది, డిసెంబర్లో కొంత ఇబ్బంది పెడుతుంది వ్యాపారాలు. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది సింహరాశి వారికి. మీ ప్రయత్నం కలిసి రాని సందర్భాలే అధికంగా గోచరిస్తున్నాయి. మీరు అన్ని కంపెనీలను చుట్టి రావాల్సిన స్థితి అనుకోవచ్చు. తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్ కనపడుతున్నప్పటికీ ఏ పని ముందుకు సాగదు అని చెప్పవచ్చు. అధిక శ్రమ ఉంటుంది, అల్ప లాభం ఉంటుంది ఈ సింహరాశి వారికి. విద్యా సంబంధిత విషయాలు పర్వాలేదు, అనుకూలంగానే గోచరిస్తున్నాయి. విద్యార్థులకు శుభ పరిణామాలే ఉంటాయని చెప్పవచ్చు. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి రావనే చెప్పాలి. ఆస్తి సంబంధిత వివాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆస్తి సంబంధిత విషయాలపై దృష్టి సాధించకండి. ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మాత్రం బాగుంది. ఈ సమయంలో మీరు ప్రాపర్టీ అమ్మటానికి శుభ పరిణామం, కొనుక్కోవడానికి లేదంటే ఆస్తి సంబంధ వివాద పరిష్కారానికి మాత్రం అనుకూలంగా లేదు సింహరాశి వారికి. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే పర్వాలేదు, మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగానే ఉంటుంది. కొంత ఈ సూర్యగ్రహ మార్పు ఈ సింహరాశి వారికి ఇబ్బందికరంగానే గోచరిస్తూ ఉన్నది కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి పరిష్కార మంత్రాలను, వీడియో చివరిలో తెలియజేసినటువంటి పరిహార ప్రక్రియను ఆచరించండి, శుభం చేకూరుతుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మీ ద్వితీయంలో కేతుగ్రహము, మీ తృతీయంలో సూర్యభగవానుడు, బుధగ్రహము, శుక్రగ్రహము, మీ పంచమ భావంలో శని భగవానుడు, సప్తమంలో వక్ర బృహస్పతి, అష్టమంలో రాహుగ్రహము, నవమంలో కొన్ని రోజుల పాటు అంగారగ్రహము, అష్టమంలో గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కన్యారాశి వారి ఫలితాలు చూసినట్లయితే ఈ సూర్యగ్రహ మార్పు అనుకూలంగానే ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వారికి. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ మరింత బాగుంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారందరికీ కూడా శుభ పరిణామాలు ఉంటాయి. విదేశీయాన యోగ్యత కూడా కల్పిస్తూ ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కూడా శుభ పరిణామంగా తెలియచేయవచ్చు ఈ యొక్క కన్యారాశి వారికి. మీకు ధనమూలకంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గత నెలలో ఏదైతే ఉన్నాయో ధనమూలక సమస్యలు, వాటికి పరిష్కార మార్గం లభించేటువంటి సందర్భం అధికంగా గోచరిస్తూ ఉన్నది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడిపేటువంటి సందర్భాలు ఉంటూ ఉన్నాయి ఈ నెల రోజుల్లో. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా ఆస్కారం ఉంటుంది. నిరుద్యోగులకు కూడా శుభవార్తలే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార సంబంధిత కార్యాచరణ డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది. నవంబర్లో కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ డిసెంబర్లో వ్యాపారాలన్నీ సజావుగా సాగేటువంటి ఆస్కారమే గోచరిస్తూ ఉన్నది. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆరోగ్యం కుదిరిపడుతుంది, ఆనందాన్ని ఇస్తుంది. వివాహ సంబంధిత కార్యాచరణ పర్వాలేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కాకపోయినా వివాహ ప్రయత్నాలు కూడా కొంత కలిసి వచ్చేటువంటి ఆస్కారమే గోచరిస్తూ ఉన్నది. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాలు, భూ వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కలిసి రాని స్థితే గోచరిస్తున్నది. మీ వ్యాపారాలు అంతా అనుకూలంగా ఉండేటువంటి ఆస్కారం ఏమీ లేదని చెప్పవచ్చు. అయితే వివాహితుల మధ్య, పెండ్లి అయిన వారి మధ్య చిన్నపాటి వాగ్వివాద సూచనలకు ఆస్కారం ఉంటుంది. మనస్పర్ధలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. ప్రేమికుల మధ్య కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి. ప్రేమ విషయాలు కూడా ఇబ్బందికి గురయ్యేటువంటి సందర్భము, కొంత విఫలమయ్యేటువంటి సందర్భాలే గోచరిస్తూ ఉన్నాయి కన్యారాశి వారికి. మొత్తం మీద ధన మూలకంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం లభించటము, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నిరుద్యోగస్తులకు శుభవార్తలు. ఈ సూర్యగ్రహ మార్పు కన్యారాశి వారికి అనుకూలంగానే ఉన్నది. మిగతా గ్రహాల స్థితి కూడా కొంత పర్వాలేదని చెప్పవచ్చు. అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి చిన్న పరిష్కార మంత్రాన్ని జపించండి, మరింత లాభదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి మీ రాశిలోనే కేతుగ్రహము, మీ సప్తమంలో రాహుగ్రహము, ద్వితీయంలో రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ సంచారము, మీ చతుర్థంలో శని భగవానుడు, షష్టమంలో బృహస్పతి గ్రహము, మీ సప్తమ అష్టమ స్థానాల్లో అంగారగ్రహ వక్ర సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ తులారాశి వారికి ఇబ్బందికర పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ధనానికై మీరు ఇబ్బంది పడాల్సిన, బాధపడాల్సిన సందర్భాలు ఉంటూ ఉన్నాయి. ధన మూలక సమస్యలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ తులారాశి వారికి రావాల్సిన ధనం చేతికి అందక, లేదనుకుంటే మీరు ఇచ్చిన ధనం ఆగిపోయేటువంటి సందర్భాలు,
మీరు కట్టాల్సిన వారు మాత్రం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం గోచరిస్తున్నది. మాట మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. తక్కువగా మాట్లాడుతూ ఉండండి, మధ్యవర్తిత్వం చేయకండి, సలహా ఇచ్చే ప్రయత్నం అస్సలు తగదు. క్రమశిక్షణారహితంగా ఉండాలి అనేటువంటి భావనలు కలుగుతాయి. అటువంటి భావనలు కలగకుండా జాగ్రత్త వహించండి. మీ పనిని మీరు ఖచ్చితంగా నిర్వర్తించాలి. క్రమశిక్షణారహితంగా ఉండకండి, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. ప్రభుత్వానికి జరిమానా చెల్లించేటువంటి సందర్భాలు ఉంటూ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ వంటి సరిగా పాటించక, లేదంటే ఏదో విధంగా పై అధికారుల నుండి లేదంటే ప్రభుత్వ అధికారుల నుండి చిన్నపాటి ఇబ్బందులకు ఆస్కారం సూచిస్తున్నది తులారాశి వారికి. దూర ప్రాంతాల నుండి చిన్నపాటి ఇబ్బందికర వార్తలు కూడా వినాల్సిన సందర్భం ఉంటూ ఉన్నది. తులారాశి వారికి కొంత మనస్సు బాధపడేటువంటి సందర్భం ఉంటుంది. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కూడా కొంత ఇబ్బందికరంగానే సాగుతుంది. అవకాశాలు చేజారిపోయేటువంటి సందర్భం. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే కొంత అవకాశాలు చేజారిపోయేటువంటి సందర్భము, కళాకాంతులు నశించేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా జరిగేటువంటి వైనము. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఏదో రకంగా సమస్యలు ఎదురవుతాయి. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే అంతంత మాత్రంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. లోన్స్ వంటివి గ్రహించడానికి శుభ పరిణామము ఈ తులారాశి వారికి. లోన్స్ అందుకోవచ్చు. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే అంతంత మాత్రంగా సాగుతాయి. విద్యార్థులకు కూడా ఏకాగ్రత లోపం అధికంగా ఉంటుంది. కొంత అహంభావం కూడా అడ్డు వచ్చేటువంటి సందర్భాలే ఉంటాయి. దాంతోపాటుగా మరొక విషయము, మిమ్మల్ని చూసి అసూయపడేటువంటి వారి సంఖ్య అధికమవుతుందని చెప్పవచ్చు తులారాశి వారికి. వాస్తవానికి మీరు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారికి మాత్రం మీరు చాలా గొప్పగా ఆనందంగా ఉన్నారు అనేటువంటి భావన, దృష్టి దోషానికి మీరు గురి అయ్యేటువంటి సందర్భం ఉంటూ ఉన్నది. పర్వాలేదు, అదే మనకు శ్రీరామ రక్షగా మీరు భావించండి. వాస్తవానికి మీరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ నెల రోజుల్లో, కానీ చూసేటువంటి వారు మాత్రం మీరు చాలా ఆనందంగా ఉన్నారు, గొప్పగా సంతోషంగా ఉన్నారు అనేటువంటి మాటలు మాట్లాడి దృష్టి దోషానికి మీరు గురి అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. అంతా మన మంచికే అనేటువంటి భావనలో ఉండండి. ఎవరికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకండి ఈ తులారాశి వారు. మొత్తం మీద సూర్యగ్రహ మార్పు తులారాశి వారికి ఇబ్బందికరంగానే ఉన్నది. మిగతా అంగారగ్రహ స్థితి కూడా కొంత అంతంత మాత్రంగా ఉంటూ ఉన్నది. జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే అవి కూడా అంతంత మాత్రంగానే సాగుతాయి. వ్యాపారం సాగినట్టు కనపడినప్పటికీ ధనం మాత్రం చేతికి అందడం ఆలస్యమే అవుతుంది. అయితే తదుపరి నెలలో మీకు శుభ పరిణామాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి. తదుపరి నెలలో భవిష్యత్తు అనుకూలంగా ఉన్నది. డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి పరిష్కార మంత్రాలను, పరిహార ప్రక్రియను ఖచ్చితంగా ఆచరించాలి. ఈ వృశ్చిక రాశి వారికి మీ రాశిలోనే ఆ యొక్క సూర్యగ్రహం ఉంటూ ఉన్నది కాబట్టి ప్రధానంగా కోపతాపాలు అధికమవుతాయి. నిర్ణయం తీసుకోలేని సందర్భాలు, సహనం కోల్పోయేటువంటి సందర్భాలు, ముఖంలో కళాకాంతులు తగ్గేటువంటి సందర్భము, నిస్సత్తువ, నీరసము అలముకునేటువంటి సందర్భము, ఆరోగ్య భంగము అని చెప్పవచ్చు. ప్రధానంగా కళారంగాల వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కళారంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశాలు కోల్పోయేటువంటి సందర్భము. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి రావని చెప్పవచ్చు వృశ్చిక రాశి వారికి. దాంతోపాటుగా పై అధికారుల నుండి మాట పడాల్సిన సందర్భాలు, లేదంటే మీ ఇంట్లోని పెద్దవాళ్ళ నుంచి కూడా మీరు మాట్లాడాల్సిన సందర్భాలు ఉంటాయి. అంటే మీ ప్రవర్తన వారికి నచ్చని సందర్భము, వారికి నచ్చని విధంగా మీరు ప్రవర్తిస్తారు ఈ సందర్భంలో అని చెప్పవచ్చు. మాట మాట్లాడి ఇబ్బంది కొట్టొచ్చిన సందర్భాలు వృశ్చిక రాశి వారికి అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క తెలియజేసినటువంటి నవంబర్ 17 నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు జాగ్రత్త వహించాలి. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. వ్యాపారాలు కూడా సజావుగా సాగేటువంటి ఆస్కారం లేదు. రావాల్సిన ధనం చేతికి అందడం ఆలస్యం అవుతుంది. ప్రధానంగా స్వయంకృత అపరాధం వృశ్చిక రాశి వారికి అధికము. ఈ యొక్క నెల రోజుల పాటుగా జాగ్రత్త వహించాలి. కళారంగాల వారికి కూడా ఇబ్బందులు తప్పవు. విద్యా సంబంధిత విషయాలు అంతంత మాత్రంగా సాగుతాయి. విద్యార్థులు కూడా ఇబ్బందులు కొనసాగుతూ ఉన్నాయి. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది. వివాహ సంబంధిత కార్యాచరణ అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కొంత ఆలస్యంగా అయినా సరే వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఈ వృశ్చిక రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది, తప్పదు. తక్కువగా మాట్లాడుతూ ఉండండి. యోగా వంటివి చేయండి, మెడిటేషన్ వంటివి చేయండి, దైవగ్రహ ఆరాధనలో గడపండి వృశ్చిక రాశి వారు. అయితే తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండాలి అంటే ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా శివారాధన చేయండి. ఓం హ్రీం నమః శివాయ, ఓం హ్రీం నమః శివాయ ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలు ప్రారంభిస్తూ ఉండండి. శుభం చేకూరుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మీ ద్వితీయంలో శని భగవానుడు, చతుర్థంలో ఆ యొక్క బృహస్పతి గ్రహం వక్రించి
పంచమంలో రాహుగ్రహము, అక్కడే అంగారగ్రహ సంచారం కొన్ని రోజుల పాటు వక్రించి తర్వాత షష్టమంలో అంగారగ్రహము, మీ యొక్క వ్యయస్థానంలో సూర్యగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ సంచారము, ఏకాదశంలో కేతుగ్రహ సంచారం ఉంటూ ఉన్నది. అయితే ఈ ధనుసు రాశి వారికి కొంత ఇబ్బందికర పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. నిలకడలేని ఆరోగ్యం, నిలకడలేని ఆలోచనలు, నిలకడలేని ఆదాయం అనవచ్చు. ధన విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు, అధిక ఖర్చులు ఉంటాయి. అనవసరంగా మీరు వస్తువులు కొనేసి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు, లేదా వస్తువులు పాడైపోయేటువంటి ఆస్కారము, చేజారిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. వస్తువులు పోగొట్టుకునే సందర్భాలు కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ నెల రోజుల్లో కొంత అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ధనమూలక సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతూ ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి రావని చెప్పవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ధనుసు రాశి వారికి. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన విషయ పరిజ్ఞానానికి అంత ఆస్కారం లేదని చెప్పవచ్చు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది, సరిగా లేదని చెప్పవచ్చు. ఇక భూ వ్యాపారాలు చూసినట్లయితే డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉంటాయి. భూ వ్యాపారస్తులకు మీ వ్యాపారం కొంత డిసెంబర్ నెలలో సాగేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. అయితే దైవ గ్రహ ఆరాధనలో గడిపేటువంటి సందర్భాలు, పుణ్యక్షేత్ర దర్శనానికి మాత్రం ఆస్కారం అధికంగా సూచిస్తూ ఉన్నది ఈ యొక్క ధనుసు రాశి వారికి. పర్వాలేదు, అలా అయినా సరే మీరు కొంత దైవగ్రహ అనుగ్రహానికి పాత్రలు కండి. మీ ప్రయత్నంతో, దైవగ్రహ అనుగ్రహంతో మీకు అదృష్టం కలిసి వచ్చి మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందాలని ఆశిస్తూ డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి పరిష్కార మంత్రాలను, వీడియో చివరిలో తెలియజేసినటువంటి పరిహార ప్రక్రియను ఆచరించండి, శుభం చేకూరుతుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి మీ రాశిలో శని భగవానుడు, తృతీయంలో బృహస్పతి గ్రహం వక్రించి, చతుర్థంలో రాహుగ్రహము, అక్కడే అంగారగ్రహ సంచారం కొన్ని రోజుల పాటు వక్రించి, తర్వాత పంచమంలో రాహుగ్రహ సంచారము, ఏకాదశంలో ఆ యొక్క సూర్యగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ సంచారము, దశమంలో కేతుగ్రహము. అయితే ఈ మకర రాశి వారికి శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ధనం చేతికి అందుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా శుభ పరిణామాలు ఉంటూ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉన్నటువంటి వాగ్ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఈ సందర్భంలో మీ ప్రయత్నం లాభదాయకంగా ఉంటుంది. ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకున్నట్లయితే, అమ్మాలి అనుకున్నట్లయితే అమ్మవచ్చు. శుభ సమయంగా తెలియచేయవచ్చు. సంతానం మూలక సమస్యలు మాత్రం ఎదురవుతాయి. మీ సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికైతే కొంత అశుభవార్తలే కనపడుతూ ఉన్నాయి. కొంత మిస్క్యారీ అయ్యేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారికి. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారు. ఇక ఈ రియల్ ఎస్టేట్ రంగాలు, భూ వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పవు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులందరూ విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో సైతం మీరు విజయం సాధించేటువంటి ఆస్కారమే అధికంగా గోచరిస్తూ ఉన్నది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ మకర రాశి వారికి. అవి కూడా నవంబర్ నెలలో ఖచ్చితంగా విదేశీయాన యోగ్యత సూచిస్తున్నది మీ ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే. మొత్తం మీద ఈ మకర రాశి వారికి శుభ పరిణామాలు ఉన్నాయి. సూర్యగ్రహ మార్పు మీకు అనుకూలంగా ఉన్నది. అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి చిన్న మరొక మంత్రాన్ని జపించండి, మరింత గొప్పగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మీ వ్యయంలో శని భగవానుడు, మీ యొక్క ద్వితీయంలో వక్ర గ్రహము, తృతీయంలో ఆ యొక్క అంగారగ్రహ, రాహుగ్రహ సంచారము, చతుర్థంలో కూడా కొన్ని రోజుల పాటు అంగారగ్రహ సంచారం వక్రించి, మీ యొక్క దశమ స్థానంలో ఆ యొక్క సూర్యగ్రహ, శుక్రగ్రహ, బుధగ్రహ, నవమంలో కేతుగ్రహ సంచారం ఉంటూ ఉన్నది. అయితే ఈ కుంభరాశి వారికి శుభ పరిణామాలే ఉన్నాయి. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వస్తాయి. మీరు అనుకున్న స్థానానికి బదిలీ అవ్వవచ్చు. బదిలీ అవ్వడానికి కూడా శుభ పరిణామమే ఉంటుందని చెప్పవచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేని స్థితి. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా అనుకూలంగానే గోచరిస్తున్నది ఈ కుంభరాశి వారికి. వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. గత నెల రోజులుగా ఏవైతే అనారోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, శత్రువులక బాధలు, మానసిక అశాంతత నుండి బయటపడతారు. ప్రశాంత జీవనం మీకు దక్కుతుంది. నెల రోజుల పాటు మీ ప్రయత్నం చక్కగా కలిసి వస్తుంది. ధనమూలకంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని తెలియచేయవచ్చు ఈ కుంభరాశి వారికి. అన్ని రంగాల వారికి, ఈ కుంభరాశి వారందరికీ కూడా శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. కొంత ధన విషయాల్లో, పెట్టుబడుల్లో మాత్రం జాగ్రత్త వహించండి. ధన విషయంలో కూడా పెట్టుబడి ఏదైతే పెట్టుబడి పెడతారో అవి ఎక్కడికి పోవు. పెట్టుబడి ఉంటుంది, కానీ కొంత చేతిలో ధనం అయిపోయేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి పెట్టినటువంటి పెట్టుబడి నిదానంగా అది ఉపయోగపడేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఆలోచించి పెట్టుబడి పెట్టండి. అది మినహా ఈ కుంభరాశి వారికి శుభ పరిణామాలే అన్ని రంగాల వారికి గోచరిస్తూ ఉన్నాయి.
తెలియజేసిన చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఉండటం కోసంగా డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి చిన్న పరిష్కార మంత్రాన్ని జపించండి, గొప్పగా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి మీ రాశిలో వక్రగ్రహ బృహస్పతి గ్రహ సంచారము, ద్వితీయంలో రాహుగ్రహ అంగారక వక్ర సంచారము తృతీయంలో కొన్ని రోజుల పాటు జరుగుతూ ఉన్నది. మీ యొక్క నవమ భాగ్యస్థానంలో ఆ యొక్క సూర్యగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ, అష్టమంలో కేతుగణ సంచారము, ఏకాదశంలో శని భగవానుడు ఉంటూ ఉన్నారు. అయితే ఈ సూర్యగ్రహ మార్పు కొంత ఈ మీనరాశి వారికి ఇబ్బందిని గురి చేస్తుంది. ప్రధానంగా మానసిక అశాంతత ఇస్తుంది. నిర్ణయం తీసుకోలేని సందర్భాలు ఉంటాయి మీనరాశి వారికి. సూర్యగ్రహ మార్పు ఇబ్బందికరంగానే ఉంటూ ఉన్నది కాబట్టి సూర్యగ్రహం నవమ భాగ్యస్థానంలో ఉండటం, బుధగ్రహంతో శుక్రగ్రహంతో కలిసి ఉండటం కొంత ఇబ్బంది పెడుతుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన కనీసం మాట పడాల్సిన సందర్భాలు, అవమానకర సంఘటనలు ఉండేటువంటి సందర్భం ఉంటుంది. అపనిందలకు ఆస్కారం అధికంగా ఉంటుంది. అపనింద అంటే చేయని తప్పుకు మాట పడాల్సిన, సంజాయిషి చెప్పుకోవాల్సిన సందర్భాలు. మీ తప్పేమీ లేకపోయినా ఒక తప్పులోకి లాగబడి మీరు దోషులుగా నిర్ధారించేటువంటి ఆస్కారాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ నెలలో మీ ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. విద్యార్థులకు కూడా అంత శుభ పరిణామాలు ఏవి గోచరించడం లేదు. కొంత అహంభావం అధికమవుతుంది. విద్యార్థులకు మాకే అన్నీ వచ్చు అనేటువంటి భావన కలిగేటువంటి వైనం గోచరిస్తుంది. విద్యార్థులు జాగ్రత్త వహించండి. ఇక భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే మీ వ్యాపారం డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది. నవంబర్లో అంతంత మాత్రంగా సాగేటువంటి ఆస్కారమే. పెట్టుబడుల్లో చాలా జాగ్రత్త వహించాలి. వక్ర బృహస్పతి గ్రహం మీ రాశిలో ఉన్నది కాబట్టి ధనమూలక పెట్టుబడుల్లో జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టండి. దాంతోపాటుగా ఈ సందర్భంలో ఎవరికైనా మీరు ధనం ఇచ్చినట్లయితే మళ్ళా తిరిగి వచ్చేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు కాబట్టి ధనమూలక సహాయాలు చేయకపోవటం మంచిది అని తెలియచేయవచ్చు. మీనరాశి వారికి ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతుంది. మానసిక అశాంతత ప్రధానంగా అధికమవుతుంది. నిర్ణయం కోల్పోయేటువంటి సందర్భాలు, నిర్ణయం తీసుకునే సందర్భాలు, బంధుమిత్రుల మధ్య కూడా వాగ్వివాద సూచనలు ఉంటాయి. మీరు మీ యొక్క బాధను ఎదుటివారికి తెలియజేసినప్పటికీ వాళ్ళు తిరిగి మిమ్మల్ని, మీ మనసులోని బాధలను ఎదుటివారికి తెలియజేస్తే తిరిగి మిమ్మల్ని వాళ్ళు దూషించేటువంటి, నిందించేటువంటి, హేళనగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీ మనసులోని మాటలను, బాధను ఎవరికి తెలియచేయకండి. చక్కగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. అందరూ మన వాళ్ళే, అందరికీ మనం సహాయం చేయాలి, మనం కాకుంటే ఎవరు చేస్తారు, ఇటువంటి భావన, ఇటువంటి వైఖరి ఈ నెల రోజుల పాటు తగదు. మీనరాశి వారికి మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే మాత్రమే సహాయం చేయండి మినహా మీకు మీరుగా వెళ్ళి ఎవరికి సహాయం చేయకండి, ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. అయితే సూర్యగ్రహ మార్పు ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి వీడియో చివరిలో తెలియజేస్తున్న పరిష్కార ప్రక్రియను, డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి మరికొన్ని సులభ పరిహార మంత్రాలను జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించాలి. శుభం చేకూరుతుంది. అయితే ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేసి ఉన్నాము. ఈ సూర్యగ్రహ మార్పు వలన మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి శుభ పరిణామాలు ఉంటాయి. మిగతా రాశుల వారందరూ మాత్రం ఖచ్చితంగా సూర్యగ్రహ పరిష్కార మార్గాన్ని, డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి మరికొన్ని చిన్న బీజాక్షరాల సులభ మంత్రాలను ఒక 15 నిమిషాల పాటు కేటాయించి జపించి మీ కార్యకలాపాలు ప్రారంభించినట్లయితే సమస్యలు మీ వరకు రాకుండా ఉంటాయి. దైవ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ సూర్యగ్రహ పరిష్కార మార్గంలో భాగంగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవటము, అంటే సూర్యుడు ఉదయించే ముందుగానే మీరు నిద్రలేచి స్నానమాచరించి సూర్యభగవానుడికి నమస్కరించి వీలైతే మూడు సార్లుగా నీటిని సమర్పించి అర్ఘ్యాన్ని అర్ఘ్యం వదిలేటప్పుడు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతిథిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ శ్లోకంతో స్వామివారికి అలా నీటిని సమర్పించి అర్ఘ్యాన్ని వదిలి ఆ తర్వాత ఓం హ్రీం గృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించండి. వీలైతే ఆవు నేతితో 3 ఒత్తులతో, అవి కూడా ఎర్రటి ఒత్తులైతే బాగుంటుంది, ఆవు నేతితో దీపారాధన చేసి గుడాన్ని బెల్లం నివేదనగా పెట్టండి. ఈ మంత్రాన్ని యథాశక్తిగా 108 సార్లు జపించండి. కనీసం 54 సార్లైనా జపించండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా 6 మిరియాలను దగ్గర ఉంచుకోండి. ఈ నెల రోజుల పాటు ఉంచండి. ఆ తర్వాత తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఇలా 6 మిరియాలను మీతో ఉంచుకోవటం, ఈ మంత్రాలను, ఈ సూర్యగ్రహ మంత్రాన్ని జపించడం చేస్తూ ఉండాలి. అయితే సూర్యగ్రహ పరిష్కారంతో పాటుగా, ఈ పరిహారంతో పాటుగా మరికొన్ని రాశులకు వేరొక మంత్రాలు కూడా అవసరమవుతూ ఉన్నాయి. కాబట్టి వేరొక గ్రహస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఆ మంత్రాలను కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా ఇచ్చి ఉన్నాం. కాబట్టి ఒక 15 నిమిషాల పాటు, 24 గంటల్లో 15 నిమిషాల పాటు స్నానం చేసిన తర్వాత కేటాయించండి.
చక్కగా మంత్రాలు చదువుకోండి. మంత్రాలు చదువుకున్న తర్వాత మీ కార్యకలాపాలను ప్రారంభించండి. మనం ఏదైనా వార ఫలాలో, దిన ఫలాలో, సంవత్సర ఫలాలో, లేదు మాస ఫలాలు తెలుసుకుంటున్నాము అంటే సమయం సరిగా లేదు అంటే పరిష్కారం వెతుక్కోవడం కోసంగా మాత్రమే తెలుసుకోవాలి. అంతేకాని వచ్చేటువంటి సమయం అనుకూలంగా లేదు అని చెప్పి మనమేమి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నిరుత్సాహపడటం కోసం విషయం తెలుసుకోకూడదు. ఆ యొక్క సమస్య నుంచి బయటపడటం కోసంగా ఏం చేయాలి అనేటువంటి విషయానికే మీరు పాటుపడండి. పరిహారాన్ని పాటించండి. ఎటువంటి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగ్రత్త భయం. ఈ విషయాలు గుర్తుంచుకుంటే చాలు. కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడకుండా ఎవరికి ఏమీ రావు, వచ్చినా ఉండవు. జపతో నాస్తి పాతకం, జపం చేసినంత మాత్రం చేతనే అనేక పాతకాల నుంచి మనం బయటపడవచ్చు. ఎవరైనా సరే అంటే సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకే జపం చేయండి, జపం చేయండి అని చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా మన ఛానల్లో అనేక రకాల సమస్యలకు పరిష్కార మంత్రాలు, పరిహార మార్గాలు చాలా తెలియజేసి ఉన్నాం. మీకు మీరుగా చేసుకోదగినటువంటి మంత్ర పరిహారాలు చాలా తెలియజేసి ఉన్నాం. ఆ మంత్రాలు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఆ సమస్యలే కాకుండా ఇంకేదైనా సమస్య ఉన్నట్లయితే, లేదు మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి. సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము. అందువలన జపతో నాస్తి పాతకం, జపం చేయండి. మౌనేన కలహం నాస్తి, మౌనంగా ఉండండి. ఎటువంటి కలహాలు, గొడవలు రాకుండా ఉంటాయి. నాస్తి జాగ్రత్త భయం, జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు. అందువలన మీ పని మీరు చేసుకుంటూ చక్కగా దైవ గ్రహ అనుగ్రహంతో మీకు సర్వ కార్యసిద్ధి జరగాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే అడగండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ సన్నిహితులతో సైతం షేర్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం. సర్వే సజ్జన సుఖినో భవంతు. గ్రహ గమనం తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ ఘంటసాల.